ఓకే, 3 మంత్స్ యోగా, 3 మంత్స్ డైట్. మ్యామ్ రెండు చేశాను. రెండు చేసావు. అసలు ఎందుకు జాయిన్ అయ్యావు క్లాస్ లో? పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల జాయిన్ అయ్యాను మ్యామ్. ఉమ్. 3 మంత్స్ డైట్ యోగా చేయడం వల్ల కంప్లీట్ గా తగ్గిపోయి హ్యాపీగా ఉన్నాను మ్యామ్. యా, సో అప్పటి నుంచి ఉమ్, వెయిట్ చాలా ఉండేదాన్ని మ్యామ్, 52, 54 దాకా ఉండేదాన్ని వెయిట్. ఉమ్, హైట్ చాలా షార్ట్ కాబట్టి చాలా లావుగా కనిపించేదాన్ని. ఉమ్. సో ఇప్పుడు 45కి వచ్చాను వెయిట్, అదే మెయింటైన్ చేస్తున్నాను మ్యామ్ మీ గైడ్ తో. ఓకే, నీకు 3 మంత్స్ డైట్ చేయడం వల్ల ఎలా తినాలి అనేది ఒక ఐడియా వచ్చేసింది. వచ్చింది మ్యామ్. ఓకే. ఆ యోగాకి రాకముందు పీరియడ్స్ ఎలా ఉండేవి బిఫోర్ యోగా, 3 మంత్స్ యోగా చేసినాక పీరియడ్స్ ఎలా ఉన్నాయి? యోగాకి జాయిన్ కాకముందు అయితే 3 మంత్స్ కి 4 మంత్స్ కి ఒకసారి వచ్చేది మ్యామ్. సో ఉమ్. యోగాకి జాయిన్ అయ్యి డైట్ మెయింటైన్ చేసిన తర్వాత నెల నెల వస్తాయి మ్యామ్, మంత్లీ మంత్లీ. సో డైట్ స్టార్ట్ చేయకముందు అయితే సివియర్ గా పెయిన్, ఫీవర్, అసలు లేచి నా పని కూడా నేను చేసుకునేదాన్ని కాదు మ్యామ్. సో ఉమ్. ఇప్పుడైతే యాక్టివ్ గా ఉండగలను మ్యామ్. ఓకే. ఇప్పుడు అంటే అందరికి ఒక డౌట్ ఉంది, చాలా మందికి ఉన్న డౌట్ ఇది ఏంటి అని అంటే 3 మంత్స్ యోగా చేసి మానేస్తే పీరియడ్స్ మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోతాయేమో, ఆ ఎలా ఉంటుంది అంటే దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, మీకు యోగాకి రాకముందు అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో తెలియదు. ఒక అవును మ్యామ్. మాతోని ఉంటే ఏంటి అంటే, ఆహా యోగా ఎలా పనిచేస్తుంది, డైట్ ఎలా పనిచేస్తుంది అసలు. ఒకవేళ 3 మంత్స్ చేసి ఆపిన అంటే నా దగ్గర ఆపిన తర్వాత అయినా మీరేం చేసుకోవాలన్న గైడ్ లైన్స్ అయితే మేము ఇచ్చామా 3 మంత్స్ లో? ఇచ్చారు మ్యామ్. మనం ఓన్ గా మీరు చెప్పిన గైడ్ లైన్స్ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది మ్యామ్. కంటిన్యూస్ గా మంత్లీ మంత్లీ పీరియడ్ వస్తుంది, వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది మ్యామ్. ఉమ్. ఫాలో కావాలి. ఫాలో కాకపోతే మళ్ళా మనం ప్రెసెంట్ పాస్ట్ లో ఎలా ఉన్నామో అలానే ఉంటాం మ్యామ్, చేంజెస్ ఏమి ఉండవు, కానీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. యా. రొటీన్ లైఫ్ అయిపోవాలి అది. మనం 3 మంత్స్ లో అయితే నేర్పించాం ఎలా తినాలి, ఎలా ఉండాలి. అవును మ్యామ్, నేర్చుకున్నాను. యా. ఓకే. నందిని, నీ రిపోర్ట్స్ గురించి ఒకసారి చెప్పాలి. బిఫోర్ స్కాన్ నాకు స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టావు నువ్వు. అవును మ్యామ్. ముందు స్కానింగ్ రిపోర్ట్స్, ఆఫ్టర్ యోగా 3 మంత్స్ యోగా చేసిన తర్వాత నీ స్కానింగ్ రిపోర్ట్స్, దాని అవును. గురించి ఒకసారి చెప్పు. స్కానింగ్ ఫస్ట్ లో అయితే స్కానింగ్ నాకు పీసీఓఎస్ ఉండేసి, నాకు పీసీఓఎస్ వచ్చేసి 5 ఇయర్స్ ఉండే మ్యామ్. వచ్చి 5 ఇయర్స్ అయింది, నాకు తెలీదు నాకు పీసీఓఎస్ ఉంది అని కూడా తెలీదు. మూడ్ స్వింగ్స్, ఎప్పుడు చూసినా ఏడవడం, కోపం రావడం, చిరాకు, బాధ, అసలు ఏ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు మ్యామ్. యోగా డైట్ జాయిన్ కాకముందు ఎప్పుడైతే మీది ఇన్స్టాగ్రామ్ లో చూసాను మ్యామ్, చూసి ఒకసారి 1 మంత్ ఫ్రీ యోగా అన్నారు కదా, జాయిన్ అయి చూద్దాము అని చూశాను. నాకు 1 మంత్ మంచిగా అనిపించింది, ట్రస్ట్ వచ్చింది మీ పైన. సో అందుకే 3 మంత్స్ జాయిన్ అయ్యాను. సో కాబట్టి బిఫోర్. నా దగ్గరికి రాకముందు నువ్వు స్కానింగ్ వెళ్ళినప్పుడు ఒక రిపోర్ట్ పెట్టావు, దాంట్లో సిస్ట్లు ఉన్నాయి అని చెప్పేసి రిపోర్ట్ రాసి ఇచ్చారు. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత నువ్వు పోయినప్పుడు ఏమైంది రిపోర్ట్? నార్మల్ అని వచ్చింది మ్యామ్. ఏం సిస్ట్లు ఏం లేవు. ఏం సిస్ట్ లేదు, నార్మల్ అని వచ్చింది మ్యామ్ రిపోర్ట్. నార్మల్ అని వచ్చింది. కానీ ఒకటి చెప్తాను అందిని ఇక్కడ నేను, ఎందుకంటే నీలాగా సిస్ట్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, రావట్లేదు అనేది ఏం లేదు. కానీ నందిని చేసినట్టు యోగా, నందిని చేసినట్టు ఈ డైట్ చేయట్లేదు. ఎందుకు నందినికి 3 మంత్స్ లోనే పోయింది అని అంటే, నువ్వు సరే నన్ను ఎంత నమ్మకం నాకైతే తెలియదు, నేను చెప్పింది నువ్వు చేసావు. ఆ, మ్యామ్ చేశాను. ఆ, నేను చెప్పింది ఎందుకు అనంటే, నేను ఇచ్చిన డైట్ ప్లాన్ లో నువ్వు అడిగిన డౌట్ నేను ఎవరు అడగలేదు అసలు. ఆ నేను ఎప్పుడు డైట్ మారుస్తా ఉండేది, ఊరికే డైట్ చేంజ్ చేస్తా ఉండేది. చేంజ్ చేసినప్పుడల్లా నన్ను ఫోన్ చేసు, మెసేజ్లు చేసు, అట్లీస్ట్ ఎట్లా తినాలి ఏం తినాలని అడిగి 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 3 మంత్స్ నువ్వు కంప్లీట్ గా డైట్ చేసావు కాబట్లే నీ సిస్ట్లు పోయాయి. అవును మ్యామ్. అది డైట్ చేసేటప్పుడు మన బాడీ, మన బ్రెయిన్, మన యాక్టివిటీస్ చేంజెస్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం మ్యామ్. ఉమ్. త్రీ దానివల్ల మంత్స్ మనం ఇంట్రెస్ట్. ఎక్కువ కోపము, ఏడుపు ఉండే మ్యామ్. ఈ ఉమ్. 3 మంత్స్ డైట్ తర్వాత, యోగా తర్వాత హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాం మ్యామ్. ఉమ్. బాడీ చాలా యాక్టివ్ గా ఉంటది యోగా చేయడం వల్ల. ఫుడ్ చేంజెస్, లైఫ్ చేంజెస్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటది మ్యామ్. ఓకే. అది డిఫరెన్స్ తెలిసింది కాబట్టే నువ్వు డైట్ కూడా అంత ఇంట్రెస్ట్ గా చేసావు. అవును మ్యామ్. మంత్ యోగాలో నువ్వు చేసిన అది చూసిన చేంజ్ కి. అవును మ్యామ్. ఉమ్.
ఓకే నందిని. 3 months నన్ను నేను గుర్తుపట్టుకోలేనంత చేంజ్ అయిపోయాను మ్యామ్. ఆ, చూసుకున్నా, నేను ఫొటోస్ చూసుకుంటా మ్యామ్. చూసుకుంటే 3 months బిఫోర్, 3 months ఆఫ్టర్ చాలా చేంజ్ అయ్యాను నేను. ఉమ్, ఓకే ఓకే. యాక్చువల్లీ నీ తర్వాత ఎందుకనంటే చాలా మంది చాలా డౌట్లతో వస్తున్నారు. అంటే కొంతమంది నన్ను ఏమడిగారంటే ఈ సిస్ట్లు పోతాయి అంటేనే నేను ఫీజు కడతాను. అంటే అది ఎలా, నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. ఇప్పుడు మొత్తం నేను ఏం చెప్తానంటే అంత నందినియే చేసింది, శిరీష చేయలే. శిరీష ఏం చేసింది, డైట్ అది చేసి ఇచ్చింది. యోగా అందరికీ చెప్పాను. నేనేం నందినికి కొత్తగా స్పెషల్ గా ఒక్కదానికే నేను క్లాసులు ఏం చెప్పలేదు. అందరితో పాటు నువ్వు యోగా చేసావు, నేను డైట్ చేసి ఇచ్చాను, నువ్వు ఫాలో అయినా, నీకున్న సిస్ట్లు పోయినాయి. కానీ అవును మ్యామ్. అసలు యోగా క్లాస్కే రాకుండా నేను ఫీజు కడతాను కానీ సిస్ట్లు పోతాయి అంటేనే కడతాను అని అంటే దానికి సమాధానం లేదు నా దగ్గర. ఎందుకంటే అయినా ట్రస్ట్ ఉండాలి మ్యామ్. ఫస్ట్ నమ్మాలి, ఉమ్, స్టార్ట్ చేయాలి, రిజల్ట్ కంపల్సరీగా వస్తది. ఉమ్, కొంతమంది దాని యొక్క ఎక్కువ ఉంటే సిస్ట్లు టైం తీసుకుంటది. ఉమ్, బట్ దాన్ని కంట్రోల్ చేసి ఫుడ్ తీసుకొని మంచిగా ఫాలో అయితే ఆ 3 months కంపల్సరీ తగ్గిపోతుంది. ఉమ్. నీది పోయింది కాబట్టి నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. అంటే అవును. నాకేమనిపించిందంటే తను ఫీజు కట్టలేదు, నా దగ్గరికి అయితే రాలేదు. తన క్వశ్చన్ అడిగితే నేను ఒకటే చెప్పాను, నేను గ్యారంటీ ఇవ్వను. మీరు రండి యోగా చేయండి. యోగా చేయడం వల్ల లాస్ లేదు. మీరు డైట్ హెల్దీ ఫుడ్ నేను ఇస్తాను, అది తినడం వల్ల కూడా మీకు ఎట్లాంటి లాస్ రాదు. కానీ సిస్ట్లు పోతాయి అంటేనే ఫీజు కడతాను అంటే ఇంకా నేను చెప్పలేను దానికి అని అంటే తనైతే రాలేదు. నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు తను ఏం చేస్తున్నారు, ఏమి చేయట్లేదు. అవును మ్యామ్. మనం ఎలా పోతాయి, అసలు కూడా పోవు కదా. ఏదైనా ప్రయత్నం చేయాలి మ్యామ్. రిజల్ట్ వచ్చేవి వస్తాయి మ్యామ్. టైం తీసుకుంటది. కొంతమంది తొందరగా వస్తాయి. స్ట్రాంగ్ గా ఫాలో అయ్యి హోప్ పెట్టుకోవాలి మ్యామ్ అంతే. ఎస్. మనం ఏది చేయకుండా రిజల్ట్ రావాలి, రిజల్ట్ వస్తేనే నేను చేస్తా అంటే కుదరదు మ్యామ్. కుదరదు, అక్కడే ఆగిపోతాం. అక్కడ ఆగిపోతాం. ఇదేనా. ఇంకా ఎక్కువ అవుతుంది అది. ఉమ్, అప్పుడు యోగా డైట్ వల్ల కూడా టైం చాలా తీసుకుంటది. ఉమ్, ఎంత ఎర్లీగా తీసుకొని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తామో అంత ఎర్లీగా తగ్గిపోతుంది. ఉమ్. అవును, స్టార్టింగ్ స్టేజ్ లోనే మనము, నీది మంచిగా నువ్వు టైం కి నేను దొరికాను నీకు నందిని. అవును మ్యామ్. నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను, మా అక్క షేర్ చేసింది ఉమ్, 1 month యోగా ఫ్రీ అని. చూద్దాం ఇదేదో నాకు సెట్ అయ్యేలాగా ఉందని చూశాను. ఉమ్, 1 month చేశాను, నాకే అర్థమైంది. అప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ అంటే కొంచెం ఫేక్ పీపుల్స్ ఉంటారని భయం ఉంటది మ్యామ్. ఉమ్, ఒకసారి మేము 1 month యోగా చూసిన తర్వాత, మీ మాటలు విన్న తర్వాత, చాలా మందిని చూసిన తర్వాత నాకు ట్రస్ట్ అనేది ఒక ఏర్పడింది మ్యామ్. సో ఒకసారి కన్సల్ట్ అవుదాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఒక 3 months కదా, మనీ ఒకసారి ఇన్వెస్ట్ చేద్దాం, రిజల్ట్ ఉంటే కంటిన్యూ అవుదాం. ఇంకొకసారి ఎవరిని నమ్మకూడదు అనుకున్నా మ్యామ్. కానీ నిజం మ్యామ్, ఆన్లైన్ కదా, ఉమ్, డైరెక్ట్ గా అంటే ఏదో అనుకోవచ్చు. ఉమ్. కాబట్టి ఆన్లైన్ అని చూసాను. 1 month నాకు మంచిగా అనిపించింది. ఫ్రీ యోగా చేశాను, నాలో డిఫరెన్స్ తెలిసింది. సో చేద్దామని జాయిన్ అయ్యాను మ్యామ్. సూపర్. ఓకే నందిని. యా, మొత్తానికి నీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంచుకున్నావు. ఈవెన్ నాతో నుండి నువ్వు 3 మంత్స్ అయినా నాకు హ్యాపీ అనిపించే విషయం ఏంటి నీ దగ్గర ఇంకా అంటే, నువ్వు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది నా దగ్గర స్టాప్ చేసి. అవును మ్యామ్. 1 ఇయర్ నుంచి కూడా నువ్వు పీరియడ్స్ రెగ్యులర్ గా పెట్టుకుంటున్నావు అని అంటే అది నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక టీచర్ అనేది అది ఇవ్వాలి. ఇప్పుడు 3 నెలలు నా దగ్గర ఉండి ఇంకా అయిపోయింది 3 నెలలు లేదు ఇంకా జీవితాంతం నాతో ఉండు అంటే అది కాదు. అవును నేనైతే, మీరని కాదు, ఎవరైనా ఈవెన్ ఇన్ఫెర్టిలిటీ వచ్చినా ఇంకెవరు వచ్చినా 3 మంత్స్ మాత్రమే నేను ఫీజు తీసుకుంటాను. ఈ త్రీ మ్యామ్. మంత్స్ లో A to Z నేర్పించేస్తాను. ఎందుకంటే అందరికీ మనీ ఉండి నాతో సంవత్సరాలు సంవత్సరాలు ఉండాలంటే ఉండవు అందరి దగ్గర. మనము నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు అని అంటే మీ లైఫ్ ని ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి ఆ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాతనే వదిలేస్తున్నాను ఎవరినైనా. అవును మ్యామ్. అవును మ్యామ్. 3 months మనకు అలవాటు అయిపోతుంది మ్యామ్. ఇలా తినాలి ఇలా అనేది ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది మ్యామ్. సో బయట వచ్చేటప్పుడు మనకి ఇది అలవాటు అయిపోతుంది మ్యామ్. ఎస్, అలవాటు ఓకే. అయిపోతుంది. ఎవరికైనా ఇష్టంగా చేయాలి. నందిని ఇష్టంగా చేసింది కాబట్టి అలవాటు అది. అంటే ఇంకా నీకు స్పెషల్ గా డైట్ చాట్ ఓపెన్ చేసుకొని తినాలి అది కూడా ఏం లేదు. నీకు మొత్తం అర్థమైపోయింది, తెలిసిపోయింది ఎలా తినాలి, ఎలా ఉండాలి, యోగా ఏం చేయాలి. నాకు మీకు జాయిన్ కాకముందే నాకు యోగా పైన ఇంట్రెస్ట్ మ్యామ్. చాలా ఇంట్రెస్ట్. మీరు దొరికే లోపల ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే.
మీకు మీ దగ్గర జాయిన్ కాకముందే నాకు టాబ్లెట్స్ ఇచ్చారు హాస్పిటల్లో. ఉమ్, యూస్ చేయండి తగ్గిపోతుందని చెప్పారు. ఉమ్, కాంట్రాసెప్టిక్ అదేదో ఉంది మ్యామ్ టాబ్లెట్స్. సో ఉమ్, అవి యూస్ చేస్తే మంత్లీ మంత్లీ పీరియడ్స్ వస్తాయి టాబ్లెట్స్ వేసుకుంటే. ఉమ్, కానీ స్టమక్ పెయిన్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది పెయిన్. ఉమ్, హార్మోన్స్ ఉండడం వల్ల ఉమ్, స్టమక్ పెయిన్ ఫీవర్ వచ్చేస్తుంది. మూడ్ స్వింగ్స్ ఎంత కోపం వస్తుందంటే చాలా కోపం వస్తుంది మ్యామ్. ఉమ్, సో మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాక ఆ టాబ్లెట్స్ యూజే చేయలేదు నేను. ఉమ్, 3 months 90 టాబ్లెట్స్ యూస్ చేశాను మ్యామ్. దాని వల్ల సివియర్ గా హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్, బాడీ పెయిన్స్, ఫీవర్, అస్సలు మనం లేవడానికి చేత కూడా కాదు మ్యామ్. ఉమ్. అలాంటిది ఇప్పుడు బాగుంది మ్యామ్ యోగా డైట్ వల్ల. యా, అందరూ నీలాగా రావాలి, తెలుసుకోవాలి. ఆ, అంటే మెయిన్ సరే వేరే వాటికంటే వెళ్ళాలి హాస్పిటల్ కి, డాక్టర్లు సపోర్ట్ లేని వెళ్ళాలి మ్యామ్. బతకలేము. ఏ ఇష్యూ వచ్చినా వెళ్ళాల్సి వస్తది. కానీ ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని పోయి టాబ్లెట్లు వేసుకోవడం కాకుండా అసలు ముందు న్యాచురల్ గా ట్రై చేయాలి కదా ఫస్ట్. అవును మ్యామ్. చేయాలి. ఈవెన్ గైనకాలజిస్టులు కూడా, ప్రతి గైనకాలజిస్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే యోగా చేయండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, హెల్దీ ఫుడ్ తినండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు వీళ్ళు తీసుకుంటున్నారు? ఇప్పుడు నా క్లాస్కి వస్తే ఏంటంటే రోజు అదే ముచ్చట మాట్లాడతాను నేను. రండి, రోజు లేవండి, చెయ్యండి, తినండి అంటే నాతోని మీరు నెలలో 20 గంటలు నాతోని ఉంటారు. ఆ 20 గంటలు నేను చెప్పేదానికి డాక్టర్ 2 నిమిషాల్లో చెప్పేదానికి ఇక్కడ డిఫరెన్స్ అంతే. మీరు ఆ రోజు పోయి ఆ ప్రిస్క్రిప్షన్ రాసే లోపు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అమ్మా, హెల్దీగా తినండి, మంచిగా ఉండండి అని చెప్తారు. కానీ ఆ 2 నిమిషాలు మీకు ఎక్కదు. ఉమ్, ఒక గైడెన్స్ ఒక టీచర్ కంపల్సరీ ఉండాలి. యా, అవును. మనకంతా మనం స్టార్ట్ చేయాలంటే కుదరదు అది. యా, మనకి అట్లీస్ట్ ఒక నీలాగా 3-4 మంత్స్ ఒక టీచర్ దగ్గర సపోర్ట్ గా ఉండి నేర్చుకుంటే తర్వాత ఓన్ గా చేయగలిగితే చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లీస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి ఇలా చేస్తే అలా అలా అని ఒక గైడ్ లైన్స్ అనేది ఫస్ట్ లో కంపల్సరీ కావాలి మ్యామ్. తర్వాత అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటది మ్యామ్. ఇంకేం చెయ్యాలి ఇలానే ఉండాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. యా, నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు మొత్తానికి ప్రొసీజర్ ఏంటి. ఇంకా లైఫ్ లో నీకు డౌట్లు రావు. దాని ఒకరిని ఇలా రెడీ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది. ఎందుకంటే మనము ఒక గైడెన్స్ ఇచ్చాము లైఫ్, ఎందుకంటే ఈ గైడెన్స్ నీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది, ఒక్క రోజుతో పోయేది కాదు ఇది. అవును మ్యామ్. నేనైతే చాలా సాటిస్ఫై ఉన్నా నందిని. అంటే నీతో పాటు ఎంతో మంది ఉన్నారు, కాకపోతే నీలాగా అర్థం చేసుకోవాలి, చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇందాక సరిత గారు మాట్లాడారు, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తే 100% రిజల్ట్ చూస్తాము అని. ఆ చెప్పింది చెప్పినట్టు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దానికోసం. అందుకు నందిని నేను చాలా సాటిస్ఫై. చాలా మంది ఇలా చెప్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు అందరూ యోగా ఫీజు కడుతున్నారు, ఎర్నింగ్ చేస్తున్నాను, చేయలేదని ముచ్చటే లేదు. ఎందుకంటే మన దగ్గర మంత్లీ అట్లీస్ట్ 150 మెంబర్స్ యోగా ట్రైన్ అవుతున్నారు. అందరు ఫీజులు మనీ వస్తున్నాయి, కానీ దానికి మించిన ఆనందం ఏంటి అని అంటే మీ అందరికి ఇన్ని హెల్త్ ఇష్యూస్ పోగొడుతున్నానా, దానికే నేను చాలా చాలా హ్యాపీగా ఉంటాను. ఒక్కొక్కరు ఫోన్ చేసి మాకు అది పోయింది, ఇది పోయింది, కన్సీవ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ మంత్ జనవరిలో 4 కన్సీవ్ అయ్యారు. మీరు పరిచయం అవ్వడం నాకు లైఫ్ లో ఒక హ్యాపీ మూమెంట్ మేడం. గాడ్ గిఫ్ట్ ఇంకా నాకు. ఓకే, థ్యాంక్ యూ. లేకపోతే నా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం ఇంపాసిబుల్ మ్యామ్. అలా ఎలా చేంజ్ అవుతుంది? ఎవరైనా చెప్తేనే కదా చేంజ్ అవ్వేది. చాలా మంది డాక్టర్స్ కన్సల్ట్ అవుతాం, టాబ్లెట్స్ ఇస్తారు, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తారు. ఎలా ఉండాలో మనకు తెలియదు. ఇంట్లో ఇస్తారు, వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు, మంచి ఫుడ్ తినమంటారు, యోగా చేయమంటారు. కానీ ఏ యోగా చేయాలి, ఏ ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి తెలియదు మనకు. అన్ని తినేస్తాం, కానీ అది కరెక్ట్ గా వర్క్ అవ్వడం అంటే కష్టమే. ఏ ప్రాబ్లం కి ఏ ఫుడ్ తినాలో మీ దగ్గరే తెలుస్తుంది మ్యామ్. ఫుడ్ బాగా వర్క్ చేస్తాను మ్యామ్ మీరు చెప్పిన డైట్. ఫుడ్ చాలా పని చేస్తుంది, దాన్ని ట్రస్ట్ చేయరు, చాలా మంది ట్రస్ట్ చేయరు. ఎంతసేపు నేను హెల్దీగా తింటున్నాను, హెల్దీగా తినడం కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు నందిని, అంతకు ముందులో నువ్వు ఏమైనా హెల్దీగా తినేదానివేమో ఇప్పుడు, కానీ నేను ఇచ్చిన డైట్ కి నువ్వు తిన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఉంటది మ్యామ్. ఎందుకంటే నాకు తెలిసి నందిని బిఫోర్ జంక్ ఫుడ్ తిన్నది అని నేనేం అనుకోను, ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు కాబట్టి. తినలేదు.
ఏం తినాలో తెలియదు అంతే. అవును మ్యామ్. ఉమ్, హెల్తీ ఫుడ్ తింటాం కానీ మనకుండే ప్రాబ్లం కి కరెక్ట్ గా ఫుడ్ మీకు మాత్రమే తెలుస్తుంది. సో ఉమ్, మీరు గైడ్ లైన్స్ ఇచ్చారు కాబట్టి నేను అదే ఫుడ్ తిన్నాను కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మ్యామ్, ఉమ్. హెల్తీగా ఉన్నాను. ఇదే ఇదే తెలియాల్సిన విషయం అందరికి. హెల్తీగా తినడం కాదు, ప్రాబ్లం కి ఏం తినాలి సొల్యూషన్ కోసం. సొల్యూషన్ కోసం ఉమ్, మనం అన్ని ఫుడ్ తింటాం కానీ మనకు ఏది బాడీలో తక్కువ ఉందో అది మనం ఫుడ్ రూపంలో ఇస్తే డిఫరెంట్ గా వస్తుంది. కాన్సెప్ట్ నీకు బాగా అర్థమైంది. ఇంకా లైఫ్ లో నువ్వు నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరగదు. నీ చేతుల్లోనే ఉంది మొత్తం. ఇంకా ఇప్పుడైతే మ్యామ్. తెలవకపోవడం వేరు, తెలవనప్పుడు అయోమయంలో ఉంటాము. ఇప్పుడు ఫుల్ నాలెడ్జ్ ఉంది మనకి, మనకి ఏదొచ్చినా చూసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది నీకు. ఖచ్చితంగా నువ్వు అవును చేయగలుగుతావు ఏదైనా. చేస్తాను. రైట్ నందిని, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.